హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే పల్నాడు జిల్లాలో గురిజాల దగ్గరున్న ఒక టెంపుల్ దగ్గరికైతే వెళ్ళామండి మా ఫ్యామిలీ. మొత్తం కలిసి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ టెంపుల్ ఇలా ఉంటుందని అనుకోవటం కన్నా కూడా అసలు ఇలా టెంపుల్ ఒకటుందని, ఇలా ఉంటుందని కూడా నేనెప్పుడు వినలేదండి. ఎక్కువ కృష్ణా జిల్లాలో టెంపుల్స్‌కైతే వెళ్తూ ఉంటాము. కానీ పల్నాడు జిల్లాలో ఉన్న చాలా టెంపుల్స్ కూడా తెలుసు. కానీ ఈ టెంపుల్ అయితే నేనెప్పుడు వినలేదండి నిజంగా. టీవీలో గానీ, యూట్యూబ్‌లో గానీ ఎక్కడా చూడలేదు. కానీ మొదటిసారి అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు సెర్చ్ చేసి చూస్తే చాలామంది వీడియోస్ చేసున్నాయి. చాలామంది వెళ్ళి వస్తూ ఉన్నారు. కానీ నేనైతే ఎప్పుడు వినలేదు. ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాము. ఇక్కడ మా శివలింగం అండి మెయిను. అమరలింగేశ్వర స్వామి. ఇంకా శివయ్య అంటే నాకు చాలా ఇష్టం. అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామనేస్తే వెళ్ళామండి. కానీ అక్కడికెళ్ళిన తర్వాత భలే ఆశ్చర్యంగా అనిపించింది నాకు. ఎందుకంటే మనకి తెలిసిన టెంపుల్ దగ్గరికి వెళ్ళినా, విన్నాం ఒకేలా ఉండిద్ది అనేసి అనుకోని వెళ్తాము. కానీ ఇట్లా ఒక గృహ ఉండిద్దని ఆహ్, ఇలా గృహ లోపలికి వెళ్ళే పద్ధతి అయన్నీ చూసి చాలా ఆశ్చర్యం అయితే వేసింది. మొన్న కార్తీక మాసంలో అమ్మ వాళ్ళైతే వెళ్ళొచ్చారు. ఇట్లా వెళ్ళొచ్చామన్నారు గానీ, ఇలా ఉంటుందనైతే చెప్పలేదనమాట. ఇక్కడికొచ్చిన తర్వాతే తెలిసింది. ఇప్పుడు మీరు మెయిన్ చూస్తున్నారు గదా! ఇదంతా కృష్ణా నదండి. చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది వాతావరణం. ఇది మొత్తం అడవి ప్రాంతం అండి. సెపరేట్‌గా వెహికల్ తీసుకొని రావటం తప్పితే బస్సు గాని, ఆటో గాని ఏమీ ఉండదు. ఇది ఎంట్రీ అనమాట. టికెటొచ్చేసి 20 రూపీస్ అండి. చాలా అంటే చాలా తక్కువే. అన్ని దేవాలయాల్లో మనకి ఎక్కువ ఎక్కువ తీసేసుకుంటారు. ఇక్కడ చక్కగా 20 రూపీస్‌తో అయితే గృహ లోపలికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరిక్కడి నుంచి చూడండి. చాలా విచిత్రంగా ఉండిద్దండి గృహ. ఇది స్టార్టింగు. చూసారు గదా! కరెక్ట్‌గా ఒక మనిషి పట్టే అంత దారే ఉంటుందనమాట. ఇంకా ఎక్కువ మందొచ్చారంటే మనకి గాలి గూడా ఆడదు. అందుకోసమేమో ఏసీ, ఫ్యాన్‌లయితే పెట్టారు. ఫస్టు కారు దిగి నడుచుకుంటా వస్తుంటే అసలు టెంపుల్ ఎక్కడుందో కూడా అర్థం గాలేదు. ఎందుకంటే మనకసలు గృహ అనేదే అక్కడ ఒకటుందని గూడా అర్థం అవ్వదు, కనిపిచ్చదు. ఫస్ట్ మనం కృష్ణా నది మీకు చూపిచ్చా గదా! అక్కడ తర్వాత నందీశ్వరుడు ఉంటాడు. దండం పెట్టుకున్నాము. టెంపుల్ ఎక్కడ అంటే టెంపుల్ మనకి పెద్దగా దేవాలయం, గోపురం, ధ్వజస్తంభం అన్నీ కనిపిస్తాయి గదా! ఏమీ లేవు. టెంపుల్ ఎక్కడ అని చూస్తే అక్కడ స్టెప్స్ ఉన్నాయి గదా! స్టెప్స్ దిగిన తర్వాత లోపలికి ఇలా గృహ ఉందనమాట. ఇది ఎలా అంటే వైజాగ్‌లో మనకి అరకు వెళ్ళినప్పుడు బుర్రా గృహలుంటాయి గదా! దానికన్నా గూడా బావుందండి. అది గృహ ఒకటుందని ఈజీగా అర్థమవుతది. కానీ ఇక్కడ చూడండి అసలు కొండంటూ ఎక్కడ మనకి కనిపించదు. లోపలికి వెళ్ళి బయటకొచ్చిన తర్వాత గూడా మనకసలు మనం ఎటునుంచెళ్ళామా? ఎటునుంచి బయటకొచ్చామని గూడా తెలీదు. అదిగో చూడండి మెయిను దేవుడండి అమరలింగేశ్వర స్వామి. ఇక్కడికి అంతకుముందయితే చాలా ఇంకా దారనేది చిన్నగా ఉండేదంట. కూర్చొని వంగి అలా నడిచేవాళ్ళంటండి. ఇంకా ఇరికి ఇరికి మార్పు చేస్తూ ఉంటారు గదా! ఆహ్, చక్కగా అట్లా రాళ్ళు మొత్తం చెక్కి కరెక్ట్‌గా ఒక మనిషి పట్టే దారిలాగా చేశారంట. ఇంకా మొత్తం మనకి లైటింగులు, ఏసీ, ఫ్యాన్‌లయితే ఉంటాయి. భలే ఆశ్చర్యంగా అనిపించింది అసలు. చాలా అద్భుతంగా ఉందండి. మీరెప్పుడన్నా పల్నాడు జిల్లా వెళ్తే మాత్రం కంపల్సరీగా ఈ దేవాలయాన్నయితే చూడండి. ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. ఎక్కువ కార్తీక మాసంలో వస్తారంటండి జనం. ఇంకప్పుడు వచ్చారంటే చాలా ఇబ్బందిగానే ఉండొచ్చు. ఎందుకంటే మనకసలు బయట నుంచి ఎటువైపు నుంచి గాలనేదే రాదు. ఇప్పుడు మీరు చూసారు గదా! ఇంతవరకు పెద్ద ఏజ్ ఉన్నవాళ్ళు దేవుడిని చూసి ఎనక్కెళ్ళిపోతారంట. ఇంక మీరు చూడబోయేదైతే చూడండి చాలా విచిత్రం. కింద కూర్చొని మోకాలు దండేసుకొని ఆ గృహ లోపలికి వెళ్ళాలి. ఇంకా ఏదన్నా అక్కడ పనులు జరుగుతా ఉంటాయి. వాటర్ అవి ఉన్నప్పుడైతే మోకాలు నూగుతూ నీళ్ళు గూడా ఉంటాయంట. మొన్న మేమెళ్ళినప్పుడు మాత్రం చాలా నీట్‌గా ఉంది. వాటర్ గానీ, బురద అటువంటిది ఏమీ లేదు. అది చూసారు గదా! అసలు కొంచెం
బొద్దుగా ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళైతే బయటికి ఎళ్ళలేరండి. కొంచెం తల పైకెత్తినా గూడా తలకి పైనుండే కొండ తగిలిద్ది. చూసారు గదా! చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నేను ఫస్టు మీకు అమరలింగేశ్వర స్వామిని చూపిచ్చా గదా! పెద్ద ఏజ్ అంటే ఒక 50 ప్లస్, 60 ప్లస్ ఉన్న వాళ్ళైతే ఆ దేవుడిని చూసి ఇంకా అటునుంచి బయటికెళ్ళిపోతారు. అది మీరు చూసారు గదా! ఎంత చీకటిగుందో. కానీ ఎప్పుడు లైట్‌లనేది అందుబాటులో ఉంటాయంట. మీరు చూసే పైపులన్నీ ఏసీ పైపులు అలాగే కరెంటియి అనమాట. ఇంకా అలా చిన్నంగా పాక్కుంటా లోపలికొచ్చిన తర్వాత ఇక్కడ గూడా శివలింగం, నందీశ్వరులైతే ఉంటారు. ఇక్కడ మాత్రం బాగా విశాలంగా ఉండిద్దండి. ఆహ్, ఒక 20 మెంబర్స్ వచ్చినా గూడా చక్కగా నిలబడొచ్చు. లేపోతే ఒక 10 నిమిషాలు కూర్చొని దేవుడిని చూసి వెళ్ళొచ్చు. కానీ ఫస్టు చూసిన అమరలింగేశ్వర స్వామి మెయిను దేవుడు. ఇంకా అక్కడి నుంచి ఆహ్, న ఎళ్ళాలనుకునే వాళ్ళు ముందుకొచ్చి ఇక్కడికి గూడా రావచ్చు. కానీ చిన్న పిల్లలు, పసిపిల్లల్ని వేసుకొని విడిగా టెంపుల్స్‌కి వెళ్ళినంత ఈజీగా అయితే వెళ్ళలేరండి. కింద కొంచెం బురదున్న పెద్ద వయసోళ్ళు ఆ గృహలోంచి పాక్కుంటా బయటికి రావాలంటే చాలా చాలా కష్టం. ఫస్టు స్టార్టింగు గృహ కాడి నుంచి బయటికి వచ్చేలోపు మొత్తం 400 మీటర్స్ అంటే దగ్గర దగ్గర హాఫ్ కిలోమీటర్ ఉంటుందంటండి. నాకైతే తెలీదు. అక్కడ చెప్తున్నారు. మనకింకా ఎటు నుంచి వెలుతురు గాని, ఎండనేది అస్సలు కనిపించదు. మొత్తం గృహ లోపలే ఉంటుంది. ఇక్కడైతే కనకదుర్గమ్మ అమ్మవారుంటారండి. ఎప్పుడు పూజలు బాగా జరుగుతాయంట. ఎక్కువ కార్తీక మాసం నెలంతా బాగా వస్తారంటండి జనం. చక్కగా కృష్ణా నదిలో స్నానాలవి చేసి, పాలు పొంగించుకొని, దేవుడిని దర్శించుకొని వెళ్తారంట. ఇంకా ప్రతి సోమవారం అయితే అన్నదానం గూడా ఉంటుందంటండి. కానీ చెప్పా గదా! కంపల్సరీగా మనకి సొంత వెహికల్ ఉంటేనే రావాతయిద్ది. ఇదంతా అడవి ప్రాంతం. ఇంకా బైక్ కానీ, కారు లేకపోతే చాలామందైతే వెహికల్స్ పెట్టుకొనే వస్తారు కార్తీక మాసంలో అందరూ అనుకోని. ఇంకా సింగిల్‌గా రావాలంటే ఆటో సౌకర్యం గూడా ఏమీ ఉండదంట. కార్తీక మాసంలో మాత్రం గురిజాలొచ్చేసి అక్కడి నుంచి ఆటో సౌకర్యం ఉంటుందంట. ఇంకా విడిగా ఏ రోజొచ్చినా గూడా కంపల్సరీగా బైక్ గానీ, కారు గానీ ఉంటేనే రావాతయిద్ది. ఇంకిక్కడ ఇక్కడ అమ్మవారిని, అయ్యగారిని దర్శనం అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు కూర్చొని, ఇంకా ఇదైతే గృహ బయటికి వెళ్ళటానికి సెపరేట్ దారి. మనం లోపలికి ఎంట్రీ అయ్యేది వేరే వైపు. ఇదైతే ఇటు నుంచి అసలు చూసారా ఎంత కన్‌ఫ్యూజ్ అవుతారో. ఇంకిట్లా స్టెప్స్ ఉంటాయి. ఇవి మాత్రం కొంచెం హైట్‌గా ఉంటాయండి. ఈ స్టెప్స్ ఎక్కి బయటకొస్తేనే మనకి ఎండనేది కనిపిచ్చిద్ది. ఈ లోపల గృహలోంచి బయటకొచ్చిన తర్వాత అసలిక్కడ ఒక కొండుంది, గృహ ఉందని గూడా మనకి తెలీదు. మీకు చూపిస్తాను స్టెప్స్ ఎక్కిన తర్వాత. చూడండి అసలిక్కడ కొండంటూ ఏమన్నా ఉందా? గృహ ఒకటి ఉంటుందా? అని కూడా ఏమీ లేదు. సెపరేట్‌గా టెంపుల్ కూడా తెలీదు. ఎవరికీ తెలియకుండా సింగిల్‌గా వచ్చామంటే ఎటువైపు ఉండిద్దో కూడా అర్థం అవ్వదనమాట. అలా ఉంది. అది చాలామంది ఆటో గాని, కారు అట్లా పెట్టేసుకొని వస్తూ ఉంటారు. ఇక్కడ పెద్ద పెద్ద రావి చెట్లు, అలాగే చిన్న చిన్న గదులు గూడా ఉన్నాయి. చాలామంది మొక్కుకొని వస్తూ ఉంటారు గదా! అటువంటి వాళ్ళు పాలు పొంగించుకొని, చక్కగా భోజనాలు గూడా అక్కడే వండేసుకొని, తినేసి వెళ్తూ ఉంటారంట. ప్రతి సోమవారం అయితే జనాలుంటారు. కార్తీక మాసంలో మాత్రం ఇంకా ఎక్కువుంటారంటండి. కానీ చాలా అంటే చాలా బావుందండి టెంపులు. కృష్ణా నది ఒడ్డున ఉంది గదా! చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఇది మొత్తం అడవి ప్రాంతం గాబట్టి ఎంతమంది జనం వచ్చినా గూడా ఇబ్బందిగా అనిపిచ్చదు, ఇరుకనిపిచ్చదు. చాలా పీస్‌ఫుల్‌గా ఉండిద్ది. అలాగని అడవి ప్రాంతం అని భయపడాల్సిన పనైతే ఏమీ ఉండదంట. జంతువులు అటువంటివి అసలేమీ ఉండవు. పక్కన ఒక ఊరుంది గాబట్టి అక్కడి నుంచి మనకు కొంచెం అడవి ప్రాంతంలాగా అనిపిచ్చిద్ది. ఇంక ఇటువైపు కృష్ణా నది గాబట్టి పైన రోడ్లు అటువంటియి ఏమి ఉండదు. ఈ కృష్ణా నది దాటిన తర్వాత తెలంగాణ వచ్చిద్దంట.
కానీ ఇటువంటి దేవాలయాలు చూడాలంటే జనం తక్కువ ఉన్నప్పుడు వస్తేనే చాలా మనశ్శాంతిగా దేవుణ్ణి దర్శించుకోవచ్చు. కార్తీక మాసంలో వచ్చామంటే ఆ గృహలు చూసారు గదా మీరు. ఎక్కువ జనం ఉంటే ముందుకి ఎల్లాతి గాదు, ఎనక్కి రావాతి గాదు. పెద్ద వయసు వాళ్ళు, చిన్న పిల్లల వాళ్ళు ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది అనిపించొచ్చు. ఎవ్వరు లేనప్పుడు ఇట్లా వచ్చామంటే దేవుణ్ణి మంచిగా దర్శించుకోవచ్చు. చుట్టుపక్కలున్న చిన్న చిన్న దేవాలయాలు గూడా అన్నీ ప్రశాంతంగా చూసి రావచ్చండి. గృహ లోపలైతే ఒక 20, 30 మినిట్స్‌లో అయిపోయింది దర్శనం. ఇంక బయటకొచ్చిన తర్వాత గూడా చాలా నంది విగ్రహాలు, శివలింగాలు చాలా ఉంటాయి. ఇవన్నీ గూడా చూడటానికి ఒక 20 మినిట్స్ అయితే పట్టింది. అదే కార్తీక మాసంలో అయితే మనకి ఎటు చూసినా గూడా క్యూ లైన్ ఉండిద్ది గాబట్టి ఎక్కువ టైం పట్టొచ్చు. కార్తీక మాసంలో అయితే ప్రతిరోజు మంచిగా పూజలు జరుగుతాయంట. అలాగే ప్రతిరోజు అన్నదానం ఉంటుందంట. అలాగే స్వామివారిది కళ్యాణం గూడా జరుపుతారంటండి. మామూలుగా అయితే టికెట్ తీసుకొని డైరెక్ట్‌గా అమరలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్లి అభిషేకం గూడా చేయొచ్చంటండి మనం. ఈ గుడైతే మధ్యాహ్నం 2 గంటలు అంటే 1:00 నుంచి 3:00 వరకు మాత్రం క్లోజ్‌లో ఉండిద్దంట. ఇంకా మిగతా టైం మొత్తం చక్కగా ఓపెన్ చేసి ఉంచుతారు కాబట్టి, ఎంత లాంగ్ నుంచి వచ్చినా కూడా చక్కగా దర్శనం అయితే చేసుకోవచ్చు. ప్రతిరోజు ఓపెన్ చేసే ఉంచుతారంట. అయ్యగారున్నా లేకపోయినా కూడా మనం ఆ గృహ లోపలికెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని రావచ్చు. జనం చాలా తక్కువ మందున్నారు కాబట్టి, మేమైతే చాలా ప్రశాంతంగా ఇవన్నీ చుట్టుపక్కలయి మొత్తం చూసాము. మేమైతే మొత్తం 10 మెంబర్స్ వెళ్ళామండి. చాలా సరదాగా అనిపిచ్చింది. ఎక్కువ మెంబర్స్ వచ్చారంటే పాలు పొంగిచ్చుకొని చక్కగా దేవుడిని చూసి, అక్కడే లంచ్ ప్రిపేర్ చేసుకొని తినేసి ఈవినింగ్‌కి చిన్నగా వెళ్తూ ఉంటారంట. ఇంకా అన్నప్రాసన గాని అటువంటియి ఏమన్నా ఉన్నా గూడా మొక్కున్న వాళ్ళైతే బాగా వచ్చి చేసుకుంటారు. 365 డేసు రావచ్చంట. చెప్పా గదా! మధ్యాహ్నం 2 గంటలు మాత్రం క్లోజ్‌లో ఉండిద్దంట. ఇంకా కార్తీక మాసం అయితే పక్కనున్న ఊరు వాళ్ళే వచ్చిన వాళ్ళందరికీ ఫెసిలిటీలు వాళ్ళే చూసుకొని అన్నదానం చేస్తూ ఉంటారంట. ఇంక నార్మల్‌గా అయితే సోమవారం మాత్రం ఫుల్లు రష్‌గా ఉండిద్ది. చూసారు గదా! చుట్టుపక్కల మొత్తం అడవి ప్రాంతంలాగా ఉంటుందండి. సొంత వెహికల్, బైక్ మీదయితే రావచ్చు గానీ, ఆటో సదుపాయం అయితే ఏమీ ఉండదు. ఇయర్‌లో వచ్చేసి ఒక్క కార్తీక మాసం మాత్రం ఆటో ఫెసిలిటీ ఉండిద్దంట సింగిల్‌గా వచ్చే పర్సన్స్ కోసం. నార్మల్‌గా అయితే కంపల్సరీగా వెహికల్ ఉంటేనే రావాతయిద్ది. ఈ ట్రిప్ ఎలా అనిపిచ్చిందో కామెంట్ చేసి లైక్ చేయండి వీడియోకి.